జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామి. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ద్వాదశ రాశుల వారి యొక్క అందులో ఉన్న నక్షత్రాలు, ఆ నక్షత్రాలను బట్టి వ్యక్తుల యొక్క గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి, మరియు వారు ఆ నక్షత్రం వారు ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవాలి, వారి లక్కీ నెంబర్ ఏంటి, వారి యొక్క వృక్షం ఏంటి, వాళ్ళ యొక్క శత్రువృక్షం ఏంటంటే వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు ఏ చెట్లను ఇంట్లో పెంచుకోవచ్చు, అంటే ఏ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి, ఏ చెట్లు అన్నవి పెంచకూడదు, మరియు వారికి యోని అంటే జంతువు ఏంటి, యోని అంటే దీన్ని వివాహ విషయంలో పరిశీలిస్తారు. ఇప్పుడు పాము, ముంగీస, ఏనుగు, సింహం అంటారు కదండి, ఆ విధంగా వాళ్ళు ఏ యోని వాళ్ళని వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవాలి, వారికి ఏ దశలు యోగిస్తాయి, ఏ దేవతను ఉపాసన చేయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే 12 రాశులు 27 నక్షత్రాలు, అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక నక్షత్రం అంటే 4 పాదాలు. కొన్ని నక్షత్రాలు 2 రాశులో వస్తాయి. కాబట్టి ఈ వీడియోలు మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ దేవతను పూజించుకోవాలి. వివాహ విషయానికి వస్తే విరోధి అయిన జంతువులు ఏంటి, విరోధి అయిన వృక్షాలు ఏంటి, నక్షత్రాలు ఏమిటి అనేది తెలుసుకొని మీరు ఆ నక్షత్రాల వారికి ఒక్కొక్క దేవతను చెప్పారు, ఆ దేవతకు పూజించుకోవడం ద్వారా మీరు చెడు దశలు వచ్చినప్పుడు వాటి నుంచి మీరు ఉపశమనం కలిగి అందులోకి బయటికి వస్తారని ఆకాంక్షిస్తూ నేను ఈ యొక్క వీడియోను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ధనుర్రాశిలో ఉన్న 3 నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢలోని మొదటి పాదం. మూలలోని 4 పాదాలు, పూర్వాషాఢలోని 4 పాదాలు, ఉత్తరాషాఢలోని మొదటి పాదము ధనుర్రాశిలోకి వస్తుంది. మళ్ళీ మిగిలిన 3 పాదాలు మళ్ళీ మకర రాశిలోకి వస్తాయి. ఇప్పుడు మనం మూలా నక్షత్ర జాతకుల గురించి తెలుసుకుందాం. ఈ మూలా నక్షత్రానికి గ్రహ దేవత ఎవరంటే కేతువు. దీనికి జంతువు కుక్క. పడని జంతువు ఏంటంటే లేడి. అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు, అంటే అనురాధ నక్షత్రానికి యోని లేడి, జ్యేష్ఠ నక్షత్రానికి కూడా యోని లేడి. కాబట్టి వీరికి అంటే మూలా నక్షత్రం వారికి అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వీరి యొక్క నక్షత్ర వృక్షం అంటే సజ్జ వృక్షము. ఇక వీరు చేయాల్సిన దానము అంటే రాగి దానం చేస్తే చాలా మంచిది. వీరికి ఇష్టమైన అదృష్ట వారం ఏంటంటే గురువారం. వీరు ధరించవలసిన రత్నము వైఢూర్యాన్ని ధరిస్తే చాలా మంచిది. వీరు ధరించవలసిన దుస్తులు సిమెంటు, గచ్చకాయ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అదృష్టమైన సంఖ్య లక్కీ నెంబర్ 7, 16, 25 తేదీలు చాలా మంచివి. ఇది దారుణ నక్షత్రం, దీని యొక్క స్వభావం దారుణ నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అనేది వీరికి పనికిరాదు. మూలా నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం ఇది వేద నక్షత్రము, పనికిరాదు. వేద వృక్షం అంటే నాగకేసర వృక్షం. వేద వృక్షం ఇదే, శత్రు వృక్షం కూడా నాగకేసరమే. ఇక వీరికి అదృష్టమైన తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 34, 13, 22, 31, 8, 17, 26, 7, 16, 25 ఈ తేదీలు లక్కీ నెంబరు. ఇక అదృష్ట వారాల కిందకి వస్తే సోమ, బుధ, గురు, శనివారాలు అనేది అదృష్ట వారాలు. అదృష్టమైన సంవత్సరాలు 7, 16, 25, 34, 43, 52, 61, 70 సంవత్సరాలు వీరికి అదృష్టమైన సంవత్సరాలని చెప్పవచ్చు. ఇంకా మూలా నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరాల్లోకి వెళితే ఇది ఉగ్ర నక్షత్రము. అధిదేవత అంటే అసురులు, అంటే రాక్షసుడు. వీరికి అదృష్టమైన దిశలు అంటే నైరుతి.
నైరుతి. వీరు ధరించవలసిన అదృష్ట రత్నాలు వైడూర్యము, కెంపు కానీ ధరించవచ్చు. ఇష్ట దేవత ఆరాధన అంటే సరస్వతీదేవి, సరస్వతి అష్టోత్తరం, శతనామాలు, గణపతి, గణనాథునికి చెందిన అన్ని స్తుతులు, స్తోత్రాలు వీరికి పఠనీయమైనదే. ఓం గం గణపతి నమః అనేది జపమంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఉత్తమమైన వివాహం అంటే మూలా నక్షత్రం వారు మూలా నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే మధ్యమ ఫలితాలు అనేవి వస్తాయి. భరణి, స్వాతి, ఆరుద్ర, పుబ్బ, హస్త, పూర్వాషాఢ, శతధార అంటే శతవిషం, రోహిణి వారితో వివాహం అనేది చాలా మంచిది. అదృష్టమైన వారాలు గురువారం, మంగళవారం, ఆదివారం శ్రేష్టము. శుక్రవారం ద్వితీయం ప్రాధాన్యత గల వారంగా పరిగణించవచ్చు. కారం అంటే మహా ఇష్టము. మసాలా దినుసులు వాడిన పదార్థాలు కూడా ఇష్టపడతారు, అయినా వీటిని వదిలేస్తే చాలా మంచిది. స్వీట్ మధుర పదార్థాలు తింటే చాలా మంచిది. వీరికి ఆహారాన్ని ఆదరవాదరగా తినే తత్వం వీరికి మంచిది కాదు. అలాగే పీచు పదార్థాలు అంటే ఫైబర్ అనేది బాగా తీసుకోవాలి. మాంసకృతులు ఉండే ప్రోటీన్ పదార్థాలు చాలా మితంగా కొంచెం లిమిట్గా తీసుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు బిగుతైన వస్త్రాలు వీరికి నచ్చుతాయి, కానీ స్వభావరీత్యా వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది. బంగారం, దంతపు, పసుపు రంగు సాంప్రదాయ దుస్తులు అని క్షేమం. దారుణ స్వభావం గల నక్షత్రం ఇది, రాక్షస గుణము. ఈ వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషులతో అసలు వివాహం అనేది అసలు గ్రహాది మంత్రం ఓం క్రోం హరం క్రైం కేతవే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ధనురాశిలో ఉన్న రెండవ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహదేవత శుక్రుడు, నక్షత్ర అధిదేవత గంగ. ఈ నక్షత్రానికి యోని అంటే జంతువు అంటే కోతి, పడని జంతువు అంటే మేక. అంటే కృతికా నక్షత్రానికి మేక, పుష్యమి నక్షత్రానికి కూడా మేక ఉంటుంది. కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి కృతికా పుష్యమి నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. ఇది నక్షత్ర గణం ఏదంటే మనుష్య గణానికి సంబంధించింది. నక్షత్ర వృక్షము చింత చెట్టు. ఇక వీరు చేయవలసిన దానం ఏంటంటే రాగి దానం అనేది చేయాలి. వీరికి పడమర దిక్కు చాలా మంచిదంట. శుక్రవారం అదృష్టవారం శుక్రవారం జాతి వజ్రం ధరించాలి, అంటే డైమండ్ ధరించాలి. వీరు నక్షత్ర అదృష్టమైన రంగులు అంటే తెలుపు, అంటే తెలుపుగా ఉండి కొంచెం మెరుస్తూ ఉండాలి. పట్టుబట్టలు కూడా చాలా మంచివి. లక్కీ నెంబర్ 6, 15, 24 తేదీలు అనేవి లక్కీ నెంబరు. ఇక ఇది నక్షత్ర స్వభావం ఉగ్ర నక్షత్రం. ఇది వేద నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం వారికి రాదు. అంటే పూర్వాషాఢ నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది అసలు చేయకూడదు. వీరికి వేద వృక్షం రావి, దీన్ని పిప్పల అని అంటారు సంస్కృతంలో, పిప్పల. వీరికి అదృష్టమైన తేదీలు 3, 12, 21, 36, 15, 24, 7, 16, 25, 9, 18, 27 తేదీలో లక్కీ నెంబర్. అదృష్ట వారాల కిందికి వస్తే ఆదివారం, గురువారం, శుక్రవారం, శనివారాలు పై తేదీలతో కలిసి చాలా మంచిదంట. అదృష్టమైన సంవత్సరాలు 6, 15, 24, 33, 42, 51, 60, 69 సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరాల్లోకి వెళ్తే ఇది ఉగ్ర నక్షత్రం, అధోముఖ నక్షత్రము, అధిదేవత గంగాదేవి అని చెప్పుకున్నాం. అంటే ఇది ఉండేది ధనురాశిలో. వీరికి పడమర చాలా మంచిది. అదృష్టమైన వృక్షం అంటే చింత చెట్టు, దీన్ని సంస్కృతంలో తింత్రిణి అని అంటారు. దీనికి అదృష్టమైన సంఖ్యలు 6, 15, 24. అదృష్టమైన రత్నాలు డైమండ్, వైట్ సఫేర్, జీర్కాన్. దీన్ని తెల్లని వజ్రాన్ని బుధవారం రోజున ధరిస్తే చాలా మంచిది. అంటే చిటికన వేలుకు ధరించాలి. చిటికన వేలు బుధుడికి సంబంధించిన వేలు కాబట్టి ధరిస్తే మంచిది. జీర్కాన్ దీనికి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతుంది. అంటే డైమండ్కి బదులుగా జీర్కాన్ దాన్ని ధరించవచ్చు. దీనికి బదులుగా అది కూడా దొరకనప్పుడు వైట్ సఫైర్ అనే దాన్ని కూడా ఉపయోగిస్తే చాలా మంచిది. ఇక వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన అంటే సరస్వతీదేవి, వరుణుడు, సరస్వతి అష్టోత్తర శతనామాలు చేసుకుంటే చాలా మంచిది. ఓం ఐం సరస్వతి నమః అనే మంత్రాన్ని చేసుకున్నా కూడా చాలా మంచిది.
ఉత్తమమైన వివాహం అంటే ఏక నక్షత్ర వివాహం అనేది కాకూడదు. అంటే పూర్వాషాఢ అనేది అసలు పనికిరాదు. కృత్తిక, మృగశిర, ఉత్తరాషాఢ, పునర్వసు, అశ్విని, మాఘ జాతకులతో వివాహం మంచిదే. అంటే కుజదోషం లేని నక్షత్రం ఇది. అదృష్టమైన వారాలంటే పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం మంచిది. రుచులు చప్పగా ఉండే ఏ ఆహారైనా సరే, అయితే దీనిని ఎవరు ఇష్టపడరు కాబట్టి కనుక కమ్మనైన అనే అర్థంలో స్వాదరుచిగా అభివర్ణించి తగు మాత్రం ఉప్పును చేర్చిన అది వాడవచ్చు. అంటే చప్పని పదార్థాలు తింటే చాలా మంచిది అని చెప్తున్నారు. సాత్విక ఆహారం అరటిపండ్లు, పనస, జామ వంటి ఫలాలు, పాలతో తయారయ్యే పదార్థాలు, పెరుగు, మజ్జిగ కాక ఆకుకూరలు అనేవి వీళ్ళు తీసుకోవాలి. తెలుపు రంగు లేదా లేత నీలం దుస్తులను బదులుగా ఉండే వాటిని ఆధునిక శైలి మేళవించి ధరించవచ్చు. దుస్తులు ఎరుపు అనేవి కాకూడదు. అంటే ఎరుపు అనేవి వచ్చేసరికి మన కుజుడు రఘు అవుతాడు, అవి పనికిరాదు. కాబట్టి ఈ ఎరుపు కలర్ వస్తువులు ధరించకుండా ఉంటేనే చాలా మంచిది. ఇది నక్షత్రం సౌమ్యతత్వం గలది, చంచల బుద్ధి. కానీ ఒకసారి అభిప్రాయానికి వచ్చేశాక మనోధైర్యం వీడని తత్వంగా ఉంటుంది. ఇక వేదలు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు. వధువులిద్దరికీ ఒకే నాడి అయినా అంటే మధ్యనాడి అయినా దోషం అనేది లేదు. ఇంకా వీరు శుక్రుడికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జయ శ్రీమన్నారాయణ. ధనురాశిలో ఉన్న మరొక నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహ దేవత రవి, దేవత నక్షత్ర అధిదేవత విశ్వే దేవతలు. దీనికి నక్షత్ర యోని ముంగీస. ముంగీసకు పడంది నక్షత్రం పడని జంతువు ఏంటంటే పాము. రోహిణి నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి యోని పాము కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రోహిణి నక్షత్రంతో కానీ మృగశిర నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. ఇక వీరికి నక్షత్ర వృక్షము పనస చెట్టు, వేరు పనస చెట్టు. వీరు చేయవలసిన దానము రాగి. ఇక వీరికి తూర్పు అదృష్టమైన దిక్కు తూర్పు. ఆదివారం అనేది చాలా అదృష్టమైన, అంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి ఆదివారం అనేది చాలా మంచిది. అదృష్టమైన రత్నము కెంపు. దానిమ్మ పండు విత్తుల రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అదృష్ట లక్కీ నెంబరు 1, 10, 19, 28 తేదీలు లక్కీ నెంబర్సు. ఇది స్థిర నక్షత్రము. వేద నక్షత్రం ఏదంటే పునర్వసు నక్షత్రము. వేద వృక్షము శత్రువృక్షం ఒకటే, అంటే వెదురు వృక్షం అనేది అసలు ఇంట్లో పెంచకూడదు. అదృష్టమైన తేదీలు 1, 10, 19, 28, 3, 12, 21, 30, 5, 14, 23, 9, 18, 27 ఇవి అదృష్టమైన తేదీలు. అదృష్టమైన వారాలు ఆది, మంగళ, బుధవారాలు ఆ పై తేదీలతో కలిసి చాలా మంచిది. అదృష్టమైన సంవత్సరాలు 1, 10, 19, 28, 37, 46, 55, 64 సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం వారి యొక్క ఇంకా డీప్కి వెళ్ళి సంపూర్ణ జాతకాన్ని పరిశీలిస్తే ఇది సవ్య నక్షత్రము. అధిదేవతలంటే విశ్వే దేవతలని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అదృష్టమైన దిశలు అంటే తూర్పు దిక్కు అనేది చాలా మంచిది. వేరు పనస చెట్టు అనేది అదృష్టమైన వృక్షము. 1, 10, 19, 28 ఇవి అదృష్టమైన సంఖ్యలు. వీరు కెంపును ధరించవచ్చు. పచ్చ వజ్రాన్ని గురించి కూడా దీన్ని కూడా ధరించవచ్చు. 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు మాత్రం మాణిక్యం ధరించడం అనేది చాలా ఉత్తమము. ఇష్టదేవత ఆరాధన మంత్రం అంటే గణపతికి కానీ కుమారస్వామి కానీ చేసుకుంటే చాలా మంచిది. ఉత్తమమైన వివాహం. ఏక నక్షత్రం వివాహం అనేది అసలు పనికిరాదు. కృత్తిక, రోహిణి, ఆరుద్ర, ఉత్తర, జ్యేష్ఠ, ఆశ్లేష, రేవతి, మఖ, అశ్విని, మూల, స్వాతి, శతభిషం నక్షత్రాలు చాలా మంచివని చెప్పవచ్చు. అదృష్టమైన వారాలు ఆదివారం, శుక్రవారం అనేది చాలా అదృష్ట వారాలు. కారం, మసాలా ద్రవ్యాలు వీటితో పాటుగా కారానికి ప్రత్యామ్నాయంగా మిరియాలు అనేది వాడితే మంచిది. మాదక ద్రవ్యాలకు మాత్రం దూరంగా ఉండడం అనేది చాలా ఉత్తమం. ఆహార పదార్థాలకు రుచులకు వీరు లంకె పెట్టే రకం మాంసం, బంగాళదుంపల వంటకాలు చాలా ఇష్టపడతారు. తాజా కూరగాయలు, సూప్స్, మామిడి పళ్ళు తింటే చాలా
మంచిది. సాధారణంగా ఎక్కువ మంది ఇష్టపడే నలుపు రంగు వీరికి అనేది చాలా నప్పుతుంది. వీరు కాకి రంగు, ఆధునిక జీన్స్, మిక్స్డ్ కలర్స్ వాడడం శ్రేష్టం. కాటన్ వస్త్రాలు అనేవి చాలా మంచిది. ఇక వేద విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పునర్వసు, రేవతి, జ్యేష్ఠ, పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు. వీరు ఓం హాం హ్రీం హ్రోం స సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జయ శివనారాయణ. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్టలోని 1, 2 పాదాలు ఉన్నాయి. మనం ఇంతకుముందే ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రవణ నక్షత్ర జాతకుల గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. నక్షత్ర అధిదేవత విష్ణుమూర్తి. వీరికి పడని వీరికి నక్షత్ర యోని అంటే వీరిది కోతి. వీరికి పడని ఏంటంటే మేక, అంటే కోతికి మేకకు పడదు. కాబట్టి వీరు కృత్తిక కానీ పుష్యమి నక్షత్ర జాతకులతో వివాహం అనేది అసలు చేయకూడదు. ఇది నక్షత్రం అనేది దేవగణానికి సంబంధించింది. నక్షత్రమైన వృక్షం ఏంటంటే గంగరావి చెట్టు. ఈ చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిదంట. వీరు చేయాల్సిన దానం ఏంటంటే రాగి దానం చేస్తే చాలా మంచిది. వీరికి అదృష్టమైన వారం ఏంటంటే సోమవారం, చాలా అదృష్ట వారం. వీరు ధరించాల్సింది ఏంటంటే ముత్యం. చంద్రుడికి ముత్యం ఇష్టం కాబట్టి ముత్యం ధరిస్తే చాలా మంచిది. వీరు తెలుపు వస్త్రాలను ధరించాలి. అదృష్టమైన సంఖ్య లక్కీ నెంబర్ 2, 11, 20, 29 తేదీలు చాలా మంచిది. ఇది చర నక్షత్రము. వేద నక్షత్రం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం కూడా పనికిరాదు. శ్రవణ నక్షత్రం వారికి ఆరుద్ర నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షం వనచంద్ర అనేది కూడా ఇది శత్రు వృక్షం. అంటే వీరు దీన్ని మాత్రం అసలు ఇంట్లో పెంచకూడదు. ఇక అదృష్ట తేదీలకు వస్తే 1, 10, 19, 28, 4, 13, 22, 31, 5, 14, 23, 7, 16, 25, 2, 11, 20, 29 ఇవి లక్కీ నెంబర్లు. అదృష్ట వారాల కిందకి వస్తే సోమవారం, బుధ, గురువారాలు పై తేదీతో కలిసి చాలా మంచిది. అదృష్టమైన సంవత్సరాలు 2, 11, 20, 29, 38, 47, 56, 65 సంవత్సరాలు వీరికి అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇక శ్రవణ నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఇంకా తెలుసుకుంటే ఇది ఊర్ధముఖ నక్షత్రము. దేవత ఎవరంటే భగవంతుడు, అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి చేసుకుంటే చాలా మంచిది. వీరికి అదృష్టమైన దిశలు ఉత్తరం. అదృష్టమైన వృక్షము గంగా రావి. అదృష్టమైన సంఖ్యలు 2, 11, 20. వీరు ధరించాల్సిన అదృష్టరత్నాలు అంటే బసనముత్యము, చంద్రశిల ధరిస్తే చాలా మంచిది. బుధవారం రోజున అమృత యోగ గడియల్లో 5.25 క్యారెట్ల పచ్చను ధరిస్తే చాలా మంచిది. దీనికి ప్రత్యామ్నాయంగా పెరిటాడ్, టోపాజ్ ప్రత్యామ్నాయాలు ఇవి ధరిస్తే చాలా మంచిది. వీరు చేయవలసిన ఇష్ట దేవత ఆరాధన ఏ దేవతకు పూజించాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ధరించాలి. లక్ష్మీదేవి మళ్ళా రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. అన్ని వేళలా కూడా వీరు లక్ష్మీదేవి స్తుతి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఉత్తమ వివాహానికి వస్తే వధూవరులిద్దరిది ఏక నక్షత్రమైనా కూడా వివాహానికి పనికి వస్తుంది. శ్రవణం అయితే చాలా మంచిదే. పునర్వసు, ఆశ్లేష, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, రేవతి, పూర్వభద్ర జాతకులతో పెళ్లి చేస్తే చాలా మంచిది. అదృష్టమైన వారాలు సోమవారం, బుధవారం అయితే చాలా మంచిది. ఇక రుచిలోకి వస్తే వగర్ రుచి ఈ రాశి జాతకులకు ప్రాధాన్యత వహిస్తుంది. మత్తు పదార్థాల జోలికి అసలు వెళ్ళకూడదు. వీరిది యోని అంటే కోతి యోని అని మనం తెలుసుకున్నాం. ఇక దుస్తులు, వీరు ఉన్నత స్థాయి ఆలోచన పరులైనందున సాదాసీదా జీవనానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. కనుక వీరు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. తెలుపు, ఆకు, పచ్చ రంగులు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇక తత్వం, వీరిది సమయానుకూల వినయం చూపే తత్వం. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఒక్కోసారి వీరికి
చేటు అనేది వస్తుంది, మార్పు అనేది చేసుకుంటూ ఉండాలి. ప్రకృతి చేసే ఉద్యోగాన్ని ప్రేమించే ప్రకృతి గలవారుగా ఉంటారు కనుక వీరి జీవితానికి ఏ లోటు అనేది కూడా వీరికి ఉండదు. వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అశ్విని, మగ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు. వీరు చేయాల్సిన గ్రహాది మంత్రం ఓం శ్రోం శ్రీం శ్రోం సహ చంద్ర మగసే నమః అనే మంత్రాన్ని జపించినట్టయితే వీరికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జయ శ్రీమన్నారాయణ. మకర రాశిలో ఉన్న మరి ఒక నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహదేవత కుజుడు, అధిదేవత అష్టవసువులు. నక్షత్ర యోని సింహం. పడని జంతువు ఏంటంటే ఏనుగు. ఇది భరణి నక్షత్రంలో ఉంది కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి భరణి నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. ఇక నక్షత్ర వృక్షానికి వస్తే జమ్మి చెట్టు. వీరు చేయవలసిన నక్షత్ర దానం ఏంటంటే రాగిని దానం చేస్తే చాలా మంచిది. వీరికి అదృష్టమైన దిక్కు అంటే దక్షిణం. దక్షిణం చాలా మంచిది. అదృష్టమైన వారం ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి కాబట్టి వీరికి మంగళవారం చాలా మంచిది. వీరు ధరించాల్సిన రత్నం ఏంటంటే పగడం. ఇక రంగు దుస్తులు మిరపపండు, ఎరుపు, ఇవి చాలా మంచిది. లక్కీ నెంబర్ 9, 18, 27 తేదీలు అనేవి లక్కీ నెంబర్. వీరికి వేద వృక్షం అంటే మృగశిర, చిత్తా నక్షత్రాలు వేద నక్షత్రాలు. ఇవి కూడా కుజుడికి సంబంధించినవి కానీ వారికి ఈ నక్షత్రాలు అనేవి అసలు పడవు. వేద వృక్షం చంద్ర, మారేడు, విప్ప, ఉసరిక, ఇవి వేద వృక్షాలు, శత్రు వృక్షాలు. ఇవి అంటే ఈ వృక్షాలను వారు అసలు పెంచకూడదు. ఇక అదృష్ట తేదీల విషయానికి వస్తే 1, 10, 19, 28, 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 9, 18, 27 ఇవి అదృష్టమైన తేదీలు. అదృష్టమైన వారాలు మంగళవారం, బుధవారం, శనివారాలు పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు. అదృష్టమైన సంవత్సరాలు 9, 18, 27, 36, 45, 54, 63, 72 సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్తున్నారు. ఇక ధనిష్ట నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణలోకి వెళితే ఇది చర నక్షత్రము, అధిదేవత అష్ట వసువులు. వీరికి అదృష్టమైన దిశలు అంటే దక్షిణం. అంటే అన్ని పాదాలకు వారికి అంటే 4 పాదాల వారికి దక్షిణమే చాలా మంచిది. అదృష్టమైన వృక్షం అంటే జమ్మి చెట్టు. అదృష్టమైన సంఖ్యలు 9, 18, 27. వీరు ధరించవలసింది ఏంటంటే పగడాన్ని ధరించాలి. 7.25 క్యారెట్ల బరువైన జాతి పగడాన్ని బంగారం లేదా రాగి లోహంతో చేసిన ఉంగరంలో ధరిస్తే చాలా మంచిది. స్వరసిద్ధ యోగం ఉన్న ఏ మంగళవారం రోజునైనా పుష్యమితో కూడిన వచ్చే మంగళవారం నాడైనా ధరిస్తే చాలా మంచిది. ఇక వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన అంటే వరుణుడు, ఆంజనేయ స్వామికి చేసుకుంటే మంచిది. హనుమత్ గాయత్రి మంత్రాన్ని చదువుకున్నా చాలా మంచిది. హనుమాన్ చాలీస, ఆంజనేయ దండకం మొదలైన చేసుకుంటే చాలా మంచిది. ఇక వివాహ వేషానికి వస్తే ఏక నక్షత్రం అయితే పనికిరాదంటే ధనిష్ట, ధనిష్ట అనేది అసలు పనికిరాదు. అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మగ, స్వాతి, అనురాధ నక్షత్రాలు జన్మించిన పురుషులైతే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మంగళవారం, బుధవారం అంటే మొదటి 2 పాదాలు అంటే మకరంలో ఉన్న మొదటి 2 పాదాల వరకు మంగళవారం, బుధవారం. కుంభంలో అయితే ఆదివారం అనేది అదృష్టవారంగా చెప్పవచ్చు. ప్రకృతి సిద్ధంగా ఉండే రుచులు ఏవైనా అంటే బాగా ఇష్టపడతారు. పులుపు, చింతపండు, నారింజ, నిమ్మ, దానిమ్మ, టమాటో వంటి ఎర్రని పండ్లు వీళ్ళు చాలా ఇష్టపడతారు. వీరు ఒక టైం ప్రకారం భోజనం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే ఆహారంలో తాజా కూరగాయలంటే ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పుడు ఫ్రెష్ కూరగాయలు తీసుకోవాలి. వీరు మా సముద్ర జీవులకు సంబంధించిన మాంసం అనేది అసలు తీసుకోకూడదు. ఇక దుస్తుల విషయానికి వస్తే మారుతున్న కాలానికి అనుకూలమైన దుస్తులు ధరించడానికి వీరు ఇష్టపడతారు. ముదురు రంగు దుస్తులు అనేది ధరిస్తే చాలా మంచిది. తత్వం ఎలాగ ఉంటుంది? ఉద్రేకపడే తత్వం ఉంటుంది. కుజుడు అంటే కొంచెం కోపము, యాంగ్జైటీ అనేది ఉంటుంది.
ఉద్రేకపడే తత్వము, పంచభూత రిత్వ వాయుతత్వం ఉంటుంది. పైకి కనిపించినట్లే ఒత్తిడితో కూడిన కార్యక్రమాలు చేపట్టే తత్వాన్ని కలిగి వీరు ఉంటారు. వీరిది రాక్షస గణము. ఇక వేదశిర పూర్వాషాఢ నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం ఎంత మాత్రం కూడా పనికిరాదు. ఇక వీరు కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు. ముందు ఇప్పుడు మనం శతభిష నక్షత్ర జాతకుల యొక్క వివరాలు తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు, నక్షత్ర అధిదేవత వరుణుడు, నక్షత్ర యోని గుర్రం. దీనికి శత్రుయోని అంటే దున్న అంటే హస్త స్వాతి నక్షత్రాలు. కాబట్టి శతభిష నక్షత్రం వారికి హస్త కానీ స్వాతి నక్షత్రంతో వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. నక్షత్ర వృక్షం ఏంటంటే చంద్ర చెట్టును ప్రదక్షిణ చేస్తే వీరికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వీరు చేయవలసిన దానం ఏంటంటే రాగి దానం చేస్తే చాలా మంచిది. వీరికి అదృష్టమైన దిశ వాయువ్యము, అదృష్టమైన వారము శుక్రవారము. వీరు ధరించవలసిన రత్నము గోమేధికాన్ని ధరిస్తే మంచిది. అదృష్టమైన రంగు దుస్తులు అంటే తేనె నిప్పు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్కీ నెంబర్ 4, 13, 22, 31 తేదీలు. ఇది నక్షత్ర భావం అంటే చర నక్షత్రము. వీరికి పడని నక్షత్రం ఏంటంటే వేద నక్షత్రం అంటే హస్త నక్షత్రము. శత్రువృక్షము అంబాలము పొగడ నీరుమద్ది. శత్రువు అన్న వేద వృక్షం కూడా ఇదే, అంబాల పొగడ నీరుమద్ది. అదృష్టమైన తేదీ 2, 11, 20, 29, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 4, 13, 22, 31 ఇవి అదృష్ట తేదీలు. అదృష్టమైన వారాలు ఆది బుధ శుక్రవారాలు. పై తేదీలతో కలిసి చాలా మంచి ఫలితాలన్నీ వస్తాయి. అదృష్టమైన సంవత్సరాలు లక్కీ ఇయర్ 4, 13, 22, 31, 40, 49, 58, 67 సంవత్సరాలు వీరికి లక్కీ ఇయర్ అని చెప్పవచ్చు. ఇక శతభిష నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరాలు అనేవి తెలుసుకుంటే ఇది ఊర్ధముఖ నక్షత్రం. దీనికి అధిదేవత వరుణుడు. ఈ శతభిష నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది. వీరికి పడమర వాయువు అనేది మంచి అదృష్టమైన దిశగా చెప్పవచ్చు. అదృష్టమైన వృక్షము ఖదీర వృక్షము. అదృష్టమైన సంఖ్యలు 4, 13, 22. ధరించాల్సింది గోమేధికాన్ని, కానీ నీలం కూడా ధరించవచ్చు. త్రిధాతు అంటే బంగారం, వెండి, రాగి ఈ 3 కలిపిన దాంతో చేసిన ఉంగరం ధరిస్తే చాలా మంచిది. ఉంగరం కానీ పూర్తిగా బంగారంలో కానీ అయి ఉండొచ్చు. శనివారం నాడు అమృత యోగంలో దీన్ని 5.25 క్యారెట్ల బరువు ఉండేలా చూసుకొని పైరాళ్ళు ఏదైనా ధరించవచ్చు. దీనికి జీర్కాన్, అంబర్, స్టార్ సఫేర్ వీటికి ప్రత్యామ్నాయంగా వీటికి బదులుగా ఇవి ధరిస్తే చాలా మంచిది. వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన పరమశివుడు. ఓం నమ శివాయ మంత్రం షడాక్షరి మంత్రోపాసన వీరికి మేలు చేస్తుంది. వీడు యముణ్ణి ఆరాధిస్తే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయంట. ఇక ఉత్తమ వివాహానికి వస్తే వధూవరులు ఇద్దరిది ఏ నక్షత్రమైనా వివాహం మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఏక నక్షత్రం అయితే మధ్యస్థంగా ఉంటుంది. భరణి, పునర్వసు, ఆశ్లేష, విశాఖ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర, జ్యేష్ఠ నక్షత్రాలు అనేవి చాలా మంచివి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం అనేది చాలా మంచిది. చేదు రుచి నక్షత్ర ప్రకారం వివిధ మిశ్రమ రుచులు వీరికి కలిగిన పదార్థాలు ఇష్టపడతారు. అంటే మిక్స్డ్ అన్నీ తింటారు. అంటే ఒక రుచి అనేది ఉండదు. అంటే ఈ శతభిష నక్షత్రము కుంభరాశిలో ఉంది కాబట్టి కుంభరాశి దానికి అధిపతి శని కాబట్టి ఏది దొరికితే అది తినేస్తారు. ఒక స్పెషల్గా ఇదే తినాలి, ఇదే రుచి అనేది వీరు కోరుకోరు. చిరుతిండ్ల పట్ల మోజు అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీరు మత్తు పదార్థాలకి మాంస భక్షణ కానీ మాంసాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుంది. వీరు ముతక రంగు దట్టమైన డిజైన్లు అంటే బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా వీరి
ఉష్ణ శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి కాలానుగుణంగా తేలికపాటి దుస్తులు ధరిస్తే చాలా మంచిది. వీరి తత్వం ఏంటంటే మోసం చేసే తత్వం ఉంటుంది. ఇది అన్ని వేళలా చాలా మంచిది కాదు. ఇది మీరు మారుకుంటే చాలా మంచిది. నెమ్మది మీద నిజాయితీ వైపు మరవడం అనేది చాలా మంచిది. ప్రకృతి తమో గుణం ప్రకృతి ఎక్కువగా ఉంటుంది. తమ ధోరణే తమదిగా అందరూ అదే అనుసరించి తీరాలన్న మొండి పట్టుదల వీడనాడాలి. ఇది గణం అంటే రాక్షస గుణం, అంటే సాహస కార్యాలు బాగా చేస్తారు. ఇక వేదాలకు వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు కృతిక, పుష్యమి, ఉత్తరాషాఢ, మగ, ఆశ్లేష, చిత్త, పుష్యమి, ఆరుద్ర, స్వాతి, రేవతి నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో అస్సలు వివాహం చేయకూడదు. అంటే ఈ నక్షత్రాలతో వాళ్ళతో అస్సలు చేయకూడదు. ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం శతభిష నక్షత్రానికి రాహు కాబట్టి ఓం బ్రౌం బ్రైం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జయ శివనారాయణ. కుంభరాశిలో ఉన్న మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి గురువు. నక్షత్ర అధిదేవత అజేయ పాదుడు. నక్షత్ర యోని సింహం. ఈ సింహానికి పడని జంతువు ఏదంటే ఏనుగు. కాబట్టి ఏనుగు అంటే భరణి నక్షత్రానికి నక్షత్రానికి రేవతి నక్షత్రానికి యోని ఏనుగు. కాబట్టి ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు భరణి నక్షత్రంతో కానీ రేవతి నక్షత్రంతో వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు. ఈ నక్షత్ర వృక్షం ఏదంటే బురుగు చెట్టు. వీరు చేయాల్సిన దానం రాగి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వీరికి ఇష్టమైన అదృష్ట దిశ ఏంటంటే ఈశాన్యము. ఈ నక్షత్ర జాతకుల యొక్క అదృష్టమైన వారము గురువారము. అంటే అదృష్టమైన రత్నము పుష్యరాగము. అదృష్టమైన దుస్తులు బంగారు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్కీ నెంబర్ 3, 12, 21, 30 తేదీలు లక్కీ నెంబరు. ఇది ఉగ్ర నక్షత్రం. వేద నక్షత్రం ఏంది? దీనికి ఉత్తరా నక్షత్రం. అంటే పూర్వభాద్ర నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం వారితో వివాహం కూడా అసలు చేయకూడదు. వేద వృక్షము జువ్వి, శత్రు వృక్షము జువ్వి, ఉసరిక, ఇప్ప. ఇక అదృష్ట తేదీలు 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 9, 18, 27 ఇవి లక్కీ నెంబర్స్. ఇక అదృష్టమైన వారాలు ఆది, గురు, శనివారాలు పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచిదని చెప్పుదు. అదృష్టమైన సంవత్సరాలు 3, 12, 21, 30, 39, 48, 57, 66 సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇంకా ఇక మనం పూర్వభాద్ర నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఇంకా తెలుసుకోవాలంటే ఇది అధోముఖ నక్షత్రము. దీనికి అధిదేవత అజేయ పాదుడు. అంటే మొదటి 3 పాదాలు కుంభరాశిలో, ఆఖరి పాదం మీనరాశిలోకి వస్తుంది. అదృష్టమైన దిశలు ఈశాన్యము. అదృష్టమైన వృక్షము బురుగు వృక్షము. అదృష్టమైన సంఖ్యలు 3, 12, 21, 30. మీరు ధరించవలసిన రత్నాను కనక పుష్యరాగం పగడం. గ్రహదశను బట్టి 7.25 క్యారెట్ల బరువు ఉన్న ఉంగరాన్ని రాగి లోహంతో చేసి ఉంగరంలో మంగళవారం సర్వసిద్ధి యోగం ఉన్న సమయంలో కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ ధరించాలి. ఇక వీరు చేయవలసిన ఇష్ట దేవత ఆరాధన ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా కానీ, కుబేరునికి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి పూజ, విష్ణుమూర్తి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కానీ, అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలన్నీ వస్తాయి. ఉత్తమైన వధూవరులది ఏక నక్షత్రం అయితే వివాహానికి అస్సలు పనికిరాదు. అట్లే భరణి, రోహిణి, హస్త, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు గల స్త్రీలతో వివాహం అనేది అసలు చేయకూడదు. అదృష్టమైన వారాలు గురువారం, శుక్రవారం, బుధవారం. ద్వితీయ ప్రాధాన్యతగా ఆదివారాన్ని చెప్తున్నారు. మధురం అంటే స్వీట్ అయితే మీరు చాలా ఇష్టం. కొన్ని గ్రహదశలు అంతగా యోగించినప్పుడు కేవలం చప్పగా ఉండే పదార్థాలు తినడం ద్వారా వీరికి కొంచెం అనుకూలతలు వస్తాయి. అంటే ప్రతికూలతల నుంచి బయటపడతారు. వీరు ఆహారం అందంగా అలంకరిస్తే బాగా ఇష్టపడి తింటారు. కొందరికి సంగీతం వింటూ తినడం ఇష్టము. బీట్రూట్, క్యారెట్ల వంటివి తప్పనిసరిగా వాడడం అనేది చాలా అవసరము.
పసుపు, చామంతి, లెమన్ ఎల్లో, బంగారపు రంగు సాంప్రదాయక వస్త్రాలు ధరించాలి. భారీ డిజైన్లు, అద్దాలు వీరికి అంతగా మంచివి కావు. పాంచభౌతిక తత్వాల రీత్యా వాయువు వీరిది ఆలోచించి నిర్ణయం చేసే తత్వం కానందున కొన్ని గాలివాటు నిర్ణయాలు అనేవి వీరికి ఉంటాయి. ప్రకృతి భౌతికంగా పొడవైన ఆకృతి గల వీరి ప్రకృతి వీరి మనో లక్ష్యాలను ప్రతిబింబజేస్తుంది ఉంటుంది. అంతా తేలిగ్గా లొంగని ప్రకృతి ఉంటుంది. ఇది వీరిది మనుష్య గణం. వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి హస్తారోహిణి, శ్రవణం, రేవతి, శతభిష నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు చేయకూడదు. ఇక వీరిది గురు నక్షత్రం కాబట్టి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిదని చెప్తున్నాడు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీనరాశిలో ఉన్న 3 నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? శని. నక్షత్ర అధిదేవత అహిర్బుద్ధ్యుడు. నక్షత్ర యోని గోవు. నక్షత్ర శత్రుయోని ఎవరంటే పూరి. కాబట్టి ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి చిత్తా కానీ విశాఖ నక్షత్ర జాతకులతో అసలు వివాహం చేయకూడదు. నక్షత్ర వృక్షం అంటే నింబ అంటే వేప చెట్టు. వేప చెట్టు నక్షత్ర వృక్షం అంటే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి మంచి ఫలితాలన్నీ వస్తాయి. వీరు చేయాల్సిన దానము రాగి దానం చేస్తే చాలా మంచిది. వీరికి అదృష్ట దిశ దక్షిణం. అదృష్టమైన వారము శనివారం. అదృష్టమైన రత్నము నీలం. అదృష్టమైన దుస్తులు నీలం కానీ మబ్బు రంగు కలర్ వస్త్రాలు చాలా బాగుంటాయి. లక్కీ నెంబర్ 8, 17, 26 తేదీలు చాలా మంచిది. ఇది స్థిర నక్షత్రము. వేద నక్షత్రం ఏంటంటే పుబ్బ నక్షత్రము. వేద వృక్షము మోదుగ. శత్రు వృక్షము మాలువేము, మారేడు, మోదుగ. అదృష్టమైన తేదీలు 2, 1, 20, 29, 4, 13, 22, 31, 7, 16, 25, 9, 18, 27, 8, 17, 26 తేదీలు లక్కీ నెంబర్. అదృష్టమైన వారాలు ఆది, సోమ, శనివారాలు పై తేదీలతో కలిసి ఉండుట చాలా మేలు అని చెప్తున్నారు. ఇక అదృష్టమైన సంవత్సరాలు వీరికి 8, 17, 26, 35, 44, 53, 62, 70 సంవత్సరాలు అదృష్టం అనేది కలిసి వస్తుందంటే ఏదో ఒక మంచి జరుగుతుంది ఈ సంవత్సరాల్లో. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరాల్లోనికి వెళ్తారంటే ఇంకా డీప్గా స్టడీ చేసినట్టయితే ఇది ఊర్ధముఖ నక్షత్రము, సమ నక్షత్రం అని అంటారు. ఇది ఈ నక్షత్రానికి అధిదేవత ఎవరంటే ఆహిర్భోద్యుడు. ఈయన ఈ రాశాధిపతి గురుడు. వీరికి అదృష్టమైన దిశలు దక్షిణం. అదృష్టమైన వృక్షము వేప చెట్టు. అదృష్టమైన సంఖ్యలు 8, 17, 26. వీరు ధరించాల్సింది ఏంటంటే నీలం. రాగి లేదా బంగారం వరంలో 7.25 క్యారెట్ల పగడాన్ని మంగళవారం నాడు ధరిస్తే చాలా మంచిది. శనివారం నాడు 5.25 క్యారెట్ల నీలం ఇనుప కంకణంలో పొదిగి ఎడమ చేయి మణికట్టుకు ధరించాలి. వీటికి బదులుగా అక్వామెరైడ్, స్టార్ సఫేర్, జీర్కాన్లను కూడా వీరు ధరించవచ్చు. ఇక వీరు చేయాల్సిన ఇష్టదేవత ఆరాధన అంటే కామధేనువు, దుర్గాదేవి, కాళిక, గౌరీలను కూడా పూజిస్తే చాలా మంచిది. ఇక ఉత్తమ వివాహానికి వస్తే వధూవరులిద్దరిది ఏక నక్షత్రం అయితే వివాహం చేయవచ్చు, దోషం అనేది లేదు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అశ్విని, కృతిక, మృగశిర, చిత్త, మగ, స్వాతి, విశాఖ, పూర్వ, భద్ర నక్షత్రాల్లో జన్మించిన స్త్రీలతోని వివాహం అనేది అస్సలు చేయకూడదు. అదృష్టమైన వారాలు శనివారం, మంగళవారం, శుక్రవారం. ఇక రుచుల విషయానికి వస్తే మిశ్రమ రుచులు ప్రధానంగా వగరు రుచి కానీ ఈ నక్షత్ర జాతకులు పులుపుతో కూడిన తీపి రుచిని ఆస్వాదిస్తారు, ఎక్కువగా తీసుకుంటారు. దేహానికి మేలు చేస్తుంది. ఉదాహరణకు బత్తాయి, మామిడి, నారింజ వంటి పండ్లు బాగా ఉపయోగపడతాయండి. ఇవి తీసుకుంటే చాలా మంచిది. ఆహారం స్వీకరించే సమయంలో ఎటువైపునకు దృష్టి మళ్లించరాదు. నిలువ ఉన్న పదార్థాలు అస్సలు కూడా వీరు తినకూడదు. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం వీరికి నిషిద్ధము. కొవ్వులున్న ఆహార పదార్థాలని కొంచెం మితంగా
వాడితే చాలా మంచిది. ఇక దుస్తులు వీరికి సెంటిమెంట్లు అధికంగా ఉంటాయి కనుక వారి వారి నమ్మకం ప్రకారం దుస్తులు ధరించవచ్చు. ఉదాహరణకు నలుపు రంగు ఇది వీరికి సెంటిమెంట్ అయితే ధరించవద్దు. కానీ నిజానికి శని ప్రాధాన్య గల నక్షత్రం ఇది. అంటే శనికి నల్ల వస్తువులే కాబట్టి ఇవి వీరు ధరిస్తూ ఉంటారు. తత్వం ఆలోచించే అంత నిదానం లేని దూకుడు, ఆలోచన అనేది ఉండదు, దూకుడు తత్వం ఉంటుంది కాబట్టి వీరు చాలాసార్లు బోలపడుతూ ఉంటారు. మిశ్రమ గుణ ప్రకృతి ఉంటుంది. వీరికి ఏది అధికమైనా వీరిని పట్ట శక్తం అనేది అది కాదు. ఏది ఎక్కువ వచ్చినా కూడా పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మనుష్య గణానికి సంబంధించింది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు. వీరు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీనరాశిలో ఉన్న 3వ నక్షత్రం చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహ దేవత బుధుడు, నక్షత్ర దేవత పూషుడు, పూషాఖ్యుడు అంటారు. ఈయన సూర్యుడికి ఉన్న ఇంకొక పేరు పూషాఖ్యుడు. నక్షత్ర యోని ఏనుగు, శత్రు నక్షత్ర యోని సింహం. అంటే ఇది ధనిష్ట పూర్వభాద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి రేవతి నక్షత్రం వారికి ధనిష్ట పూర్వభాద్ర నక్షత్ర జాతకులతో వివాహం అనేది అసలు చేయకూడదు. ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రము. నక్షత్ర వృక్షము పిప్ప చెట్టు. వీరు చేయవలసిన దానం బంగారాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీరికి ఇష్టమైన దిశ ఉత్తరం. అదృష్టమైన వారము బుధవారం. వీరు ధరించవలసిన అదృష్టమైన రత్నం పచ్చ మరకతం. అదృష్టమైన రంగు దుస్తులు ఆకుపచ్చ రంగు. లక్కీ నెంబర్ 5, 14, 23 తేదీలు. నక్షత్ర స్వభావం అంటే ఇది మృదు నక్షత్రము. వేద నక్షత్రం అంటే రేవతి నక్షత్రం వారికి మఘా నక్షత్రంతో వారితో కూడా వివాహం చేయకూడదు. వేద వృక్షము మర్రి, శత్రు వృక్షము మామిడి, జమ్మి, మర్రి. అదృష్టమైన తేదీలు 2, 11, 20, 29, 5, 14, 23, 7, 16, 25, 9, 18, 27 ఇవి లక్కీ నెంబర్. అదృష్టమైన వారాల కిందికి వస్తే ఆది, మంగళ, బుధ వారాలు. 5 తేదీలతో కలిసి ఉండడం అనేది చాలా మేలు చేస్తుంది. అదృష్టమైన సంవత్సరాలు 5, 14, 23, 32, 41, 50, 59, 68 ఈ సంవత్సరాల్లో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా రేవతి నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరాల్లోకి వెళితే ఇది మృదు నక్షత్రం, తీరిన్ముఖ నక్షత్రము. అధిదేవతలు అంటే పూషాఖ్యుడు, పూష అని కూడా ఒకటి, పూష అని ఒక సూర్యుడు. వీరికి ఉత్తర ఈశాన్యం అనేది అదృష్టమైన దిక్కులు. పిప్ప చెట్టు అదృష్టమైన వృక్షం పిప్ప చెట్టు. అదృష్టమైన సంఖ్యలు 5, 14, 23. వీరు ధరించవలసింది ఏంటంటే అదృష్టరత్నాలు అంటే జాతి పచ్చ ఉంగరం, 7.25 క్యారెట్ల ఉంగరాన్ని లేదా 5.2 క్యారెట్ల పచ్చను చిటికన వేలికి బుధవారం కానీ మంగళవారం కానీ ధరించాలి. రాశిరీత్యా యోగించాలంటే ఎల్లో సఫేర్ను గురువారం అమృత యోగ అడియాలో ధరించాలి. బంగారం లేదా రాగి ఉంగరాల్లోనైనా పైరత్నాలను పొదగాలి, వెండిలో మాత్రం కాదు. ఇష్టదేవత ఆరాధన అంటే శ్రీమన్నారాయణుడు, శనీశ్వరుడు పూజ చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ, ఓం శం శనయ నమ ఈ మంత్రాన్ని కూడా వీరు చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని వీలున్న సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఉత్తమైన వివాహం. వధూవరులిద్దరూ ఏక నక్షత్రం అయితే వివాహం చేయవచ్చును. కృతిక, మఘ, అశ్విని, ఉత్తర, చిత్త, పునర్వసు, మూల, పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్ర నక్షత్రాలతో జన్మించిన వారితో వివాహం అనేది చాలా మంచిది. అదృష్టమైన వారాలు బుధవారం. వీరు మిశ్రమ రుచులు అనేది ఇష్టపడతారు. ప్రోటీన్లు అధికంగాను, కొవ్వులు, చక్కెరలు తక్కువగాను ఉండే ఆహార పదార్థాలు తింటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ పదార్థాలను తినకూడదు. ఈ ఆహార విషయానికి వస్తే ఇంకా చేపలను బాగా ఇష్టపడతారు. ఇంకా మామిడి, ఖర్జూర ఫలాలు, క్యాబేజీ, అల్లము, వెల్లుల్లి, నిమ్మ, మిరియాలు మొదలైన బాగా తీసుకోవాలి.
ఆహారంలో పీచుగల పదార్థాలు, మొలకెత్తే విత్తనాలను తీసుకోవడం కూడా వీరికి మేలు అనేది కలుగుతుంది. ఈ జాతకులు అంత ఖరీదైన దుస్తులను ధరించడానికి ముగ్గు అనేది ఇష్టపడరు. ఎక్కువగా నేత కలంకారీ వస్త్రాలు ధరించడం, అవి కూడా గ్రీన్ బ్లూ షేడ్లో ఉండేవైతే చాలా శ్రేష్టమని చెప్పొచ్చు. ప్రకృతి సద్గుణవంతమైన ప్రకృతి కనుక కీర్తి ప్రతిష్టలు పొందుతారు వీళ్ళు. గణం అంటే ఇది దేవగణానికి సంబంధించింది. వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి ఆరుద్ర, స్వాతి, శతభిషం, భరణి, విశాఖ, పురాభద్ర నక్షత్రాలలో జన్మించిన పురుషులతో వివాహం అనేది చేయకూడదు. వీరు గ్రహాది మంత్రం ఏంటంటే ఓం బ్రాం బ్రైం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.